మన జిల్లాని చాలా అప్రిషియేట్ చేశారు సార్. ఎగ్జామినేషన్స్ విషయంలో చాలా బాగా మంచి పర్సంటేజ్ తోటి వచ్చారని. అలాగే ఫస్ట్ ప్లేస్కి సెకండ్ ప్లేస్కి డిఫరెన్స్ 0.22 సార్. ఇంచుమించు ఆల్మోస్ట్ మనం ఫస్ట్ వచ్చినట్టే సార్. 711 మంది ఫెయిల్ అయ్యారు సార్. 711 మందిలో 90% పిల్లలు కూడా లాంగ్ ఆబ్సెంటీస్ సార్. వాళ్ళని బలవంతంగా తీసుకొచ్చి బలవంతంగా వాళ్ళకి ఫీజు కట్టించాం సార్. అంటే హెడ్ మాస్టర్స్ కట్టారు, టీచర్స్ కూడా కట్టారు సార్. అలా కట్టి తీసుకొచ్చాం. అయినప్పటికీ కూడా పిల్లల్ని మేము ఎగ్జామినేషన్ కూర్చోబెట్టలేకపోయాం సార్. ఈ విధంగా మరి ఆ ఫెయిల్యూర్స్ ఉన్నారు సార్. లేదంటే తప్పనిసరిగా 10% అచీవ్ అయ్యేవాళ్ళమని సమస్య తెలియజేస్తున్నాను సార్. ఇది సార్ నా వైపు నుంచి. థ్యాంక్ యూ సార్. ఈరోజు చాలా శుభదినం. మన కోనసీమ జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ జోన్లోనే 8 జిల్లాలు ఉన్నాయి సార్. 8 జిల్లాల్లో కోనసీమ టాప్లో ఉండడం చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు మీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు ఎడ్యుకేషన్లో మరి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పరంగా చూసుకుంటే మన గవర్నమెంట్ స్కూల్స్లో 94.34 మన గవర్నమెంట్ స్కూల్స్కి రావడం, కాకినాడ అసలు ఈ జిల్లాలకు దగ్గరలోనే ఏ జిల్లా కూడా లేదు సార్. ఆ రకంగా మన జిల్లాకి మంచి రిజల్ట్ రావడం మీ ఆధ్వర్యంలో సార్. స్టూడెంట్ అటెండెన్స్ రాష్ట్ర స్థాయిలోనే నెంబర్ 1 కోనసీమ, టీచర్ అటెండెన్స్ రాష్ట్ర స్థాయిలోనే మరి కోనసీమ జిల్లా మొదట్లో ఉండడం, అలాగే గౌరవ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మే 20వ తారీఖున కండక్ట్ చేసిన మీటింగ్లో రాష్ట్ర స్థాయిలోనే మన కోనసీమ జిల్లాని అభినందించడం చాలా ఆనందంగా ఉంది సార్. ఈ రకంగా మీ ఆధ్వర్యంలో మీరు ఎక్కడ చేసినా, విజయనగరంలో చేసినా, ఏ జిల్లాలో చేసినా కూడా మన కలెక్టర్ గారికి ఒక మార్క్ అనేది ఉంటుంది. చాలా సౌమ్యులు, తర్వాత ఎక్కువ సమయాన్ని కూడా వృధా చేయకుండా ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ జిల్లాని ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇస్తూ ఈరోజు మరి రాష్ట్ర స్థాయిలోనే మన కోనసీమ జిల్లా మరి టాప్ 2లో రావడానికి చాలా గర్వపడుతున్నాం. అలాగే డిఓ గారు చెప్పినట్టుగా ఓన్లీ 0.22% మాత్రమే తగ్గింది. మన్యం జిల్లా అది ఏజెన్సీలో ఉంది. ఏజెన్సీలో ఓన్లీ మనం ప్లెయిన్ ఏరియాలో ఉండి కూడా మరి 96.58 రిజల్ట్ రావడం అనేది చాలా గొప్ప అచీవ్మెంట్. కాబట్టి ఈ సంవత్సరం కూడా మన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మండల విద్యాశాఖ అధికారులు, ఉప విద్యాశాఖ అధికారులు, అలాగే ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మరి ఈరోజు 95 స్టూడెంట్స్కి మరి 590 అబోవ్ మార్క్స్ రావడం అనేది కూడా చాలా అచీవ్మెంట్. కాబట్టి ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి సార్. తమరు రాకముందు కొంతమంది స్టూడెంట్స్ మాట్లాడారు సార్, ఖచ్చితంగా ఫ్యూచర్లో నేను కలెక్టర్ని అవుతాను సార్ లాగే ఒక జిల్లాని ఏ రకంగా పరిపాలించాలో ఆ రకంగా పరిపాలిస్తామని చెప్పేసి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఇంతకుముందు మాట్లాడినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక 4 స్టూడెంట్స్ కూడా తమరిని ఇన్స్పైరింగ్గా తీసుకోవడం చాలా గర్వంగా ఉంది సార్. ఈరోజు మరి ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారులు, అలాగే వేదిక మీద ఉన్న మరి సాయిరామ్ గారు కూడా మరి లాస్ట్ ఇయర్ స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు ఈ సంవత్సరం 16 మంది పిల్లలకి మరి ప్రైజ్ మనీ ఇవ్వడం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే మనకి ఓఎన్జీసీ నుంచి వచ్చిన మేనేజర్ గారు కూడా సార్ పిల్లలకి ఇప్పుడు 16 మంది పిల్లలకి 5000 రూపీస్ వేస్తానని చెప్పేసి కూడా సార్ అనౌన్స్ చేశారు సార్. ఈ రకంగా మరి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి ప్రోగ్రామ్ని నిర్వహించడం, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు మరి కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు ఎంతో వర్క్ లోడ్ ఉన్నప్పటికీ కూడా మరి పాఠశాలకు ఇక్కడికి ఇచ్చేసిన ప్రధానోపాధ్యాయులని ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరినీ కూడా అభినందించడానికి ఇచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి కూడా మన అందరి తరఫున గట్టి క్లాప్స్ మనం అభినందించాలి సార్. మీ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా 26-27వ సంవత్సరంలో జూలై 13th నుంచి మార్నింగ్ ఈవినింగ్ స్పెషల్ క్లాసులు కండక్ట్ చేసి మరి రాష్ట్ర స్థాయిలోనే ఈ కోనసీమ జిల్లాని మరి పాఠశాల విద్యలో భాగంగా మేము ముందుకు తీసుకురావడంలో ఖచ్చితంగా కృషి చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్.